హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి స్పారో ఫ్యామిలీ గురించి తెలుసుకోబోతున్నాము. మామా అండ్ పాపా స్పారో వర్ మేకింగ్ ఏ నెస్ట్. అమ్మ నాన్న ఇద్దరు స్పారోస్ వచ్చేసి పిచ్చుకలు వచ్చేసి ఒక ఇల్లుని వాళ్ళ యొక్క గూడుని కట్టుకున్నారు. దే ఫౌండ్ ఏ సేఫ్ ప్లేస్. వాళ్ళు వచ్చేసి ఒక మంచి సేఫ్ ప్లేస్ని పెట్టుకొని ఒక గూడుని కట్టుకున్నారు. ద లిటిల్ నెస్ట్ వాజ్ సూన్ రెడీ. ఆ యొక్క నెస్ట్ వచ్చేసి గూడు వచ్చేసి రెడీ అయిపోయింది. ఇట్ వాజ్ సాఫ్ట్ అండ్ వార్మ్. చాలా వెచ్చగా ఉంది, తర్వాత వచ్చేసి సాఫ్ట్గా ఉన్నది. సైట్ వర్డ్స్ వచ్చేసి అండ్, ఏఎన్డి అండ్, దే టీహెచ్ఈవై దే, దెమ్ టీహెచ్ఈఎం దెమ్. ఇక్కడ న్యూ వర్డ్స్ వచ్చేసి నెస్ట్, స్పారో, ఎగ్, గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్, ఆంట్, అంకుల్, కజిన్, మదర్, ఫాదర్. ఇక్కడ వచ్చేసి మనము సైట్ వర్డ్స్ వచ్చేసి మీరు 2 times రాసి చూడండి. ఇక్కడ వచ్చేసి నెస్ట్, సైట్ వర్డ్స్ వచ్చి అండ్, ఏఎన్డి అండ్, దే టీహెచ్ఈవై దే, దెమ్ టీహెచ్ఈఎం దెమ్. న్యూ వర్డ్స్ వచ్చేసి నెస్ట్, ఎన్ఈఎస్టీ నెస్ట్, స్పారో, ఎస్పిఏఆర్ఆర్ఓడబ్ల్యూ స్పారో, ఎగ్, ఈజీజీ ఎగ్, గ్రాండ్ మదర్, జిఆర్ఏఎన్డి ఎంఓటీహెచ్ఈఆర్ గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్, జిఆర్ఏఎన్డి ఎఫ్ఏటీహెచ్ఈఆర్ గ్రాండ్ ఫాదర్, ఆంట్, ఏయుఎన్టీ ఆంట్, అంకుల్, యుఎన్సిఎల్ఈ అంకుల్, కజిన్, సిఓయుఎస్ఐఎన్ కజిన్, మదర్, ఎంఓటీహెచ్ఈఆర్ మదర్, ఫాదర్, ఎఫ్ఏటీహెచ్ఈఆర్ ఫాదర్. చక్కగా గూడు కట్టుకున్నారు. మామా స్పారో లెయిడ్ 3 small eggs. అమ్మ వచ్చేసి 3 గుడ్లను పెట్టింది. వన్ డే ద ఎగ్స్ బ్రోక్ ఓపెన్. అంటే ఆ యొక్క గుడ్డులో నుంచి బయటకు వచ్చాయి. ద 3 little heads పాప్డ్ అవుట్. అంటే అదే గుడ్డుని పగలగొట్టుకుంటూ బయటకు వచ్చాయన్నమాట. పాపా స్పారో బ్రాడ్ ఫుడ్ ఫర్ దెమ్. నాన్న వచ్చేసి వారికి ఫుడ్ని తీసుకొచ్చేవారు అనమాట. గ్రాండ్ మదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ స్పారో, ఆంట్ అండ్ అంకుల్ స్పారో, కజిన్స్ అండ్ ఫ్రెండ్స్ ఆల్ కేమ్ టు మీట్ ద బేబీస్. ఎవరైనా సరే పిల్లలు పుట్టిన వెంటనే వచ్చేసి ఇక్కడ వచ్చేసి పిల్లలు గుడ్లో నుంచి వచ్చారు కదా, పిల్లల్ని చూడడానికి వచ్చేసి వాళ్ళ యొక్క గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్, తర్వాత వచ్చేసి వాళ్ళ యొక్క అంకుల్, ఆంటీ, వాళ్ళ కజిన్స్ అందరూ వచ్చారు, ఫ్రెండ్స్ అందరూ వచ్చి చూడడానికి వచ్చారంట బేబీ స్పారోస్ని. ఆ తర్వాత ఏమైంది, ద బేబీ స్పారో గ్రూ బిగ్గర్ అండ్ బిగ్గర్. ఆ బేబీ స్పారో కూడా వచ్చేసి కొద్దిగా పెరుగుతూ వచ్చింది. వన్ డే ద బేబీ స్పారో హాప్డ్ అవుట్ ఆఫ్ ద నెస్ట్. బయటికి బయలుదేరింది అనమాట, అంటే జంప్ చేసింది అనమాట. దే ఫ్లూ అప్ ఇన్ టు ద బిగ్ బ్లూ స్కై. అలాగే ఎగురుకుంటూ పైకి ఆకాశంలో ఎగిరింది. సో ఈ విధంగా వచ్చేసి ఆ యొక్క పక్షుల యొక్క వ్యవస్థ ఉంటుంది. హూ ఆర్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ? మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మీ, మై మదర్, మై ఫాదర్, మై సిస్టర్, మై బ్రదర్, మై గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ ఆర్ దేర్ ఇన్ మై ఫ్యామిలీ. వీళ్ళందరూ వచ్చేసి నా యొక్క ఫ్యామిలీలో ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు ఉంటారు, ఎంతమంది ఉంటారు అనేటువంటిది మీరు టిక్ చేయండి. మదర్ ఉన్నారా, మదర్, ఫాదర్ అయితే ఫాదరు, ఎల్డర్ బ్రదర్ ఉంటే ఎల్డర్ బ్రదరు, ఎల్డర్ సిస్టర్ ఉంటే ఎల్డర్ సిస్టరు, గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్, ఆంట్, అంకుల్ ఎవరెవరైతే ఉంటారో వారికి టిక్ పెట్టండి. మీకు వచ్చేసి ఇంట్రెస్టింగ్ థింగ్స్ అబౌట్ యువర్ ఫ్యామిలీ అండ్ పెట్స్, ప్లాంట్స్, ట్రీస్ అండ్ గార్డెన్ or any other things, you draw it. The word father begins with F కదా. ఫాదర్ అనేటువంటిది F తో స్టార్ట్ అయింది. అదేవిధంగా రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ విత్ బిగిన్ ఆఫ్ F సౌండ్. F సౌండ్తో బిగిన్ అయినటువంటి వాటిని చూద్దాము. ఫాక్స్, FOX ఫాక్స్, ఫెదర్, FEATHER ఫెదర్, ఫెదర్ అంటే ఈక. ఫుడ్, FOOD ఫుడ్, ఫూట్, FOOT ఫూట్, 5, F5E5, ఫ్లాగ్, FLAG ఫ్లాగ్. సో ద వర్డ్ మదర్ బిగిన్స్ M కదా. మదర్ వచ్చేసి M తో స్టార్ట్ అవుతుంది. రీడ్ ద ఫాలోయింగ్ విత్ M సౌండ్. బిగిన్ విత్ M సౌండ్. M అనేటువంటిది సౌండ్తో చేసినట్టు. మ్యాన్, MAN మ్యాన్. మాస్క్, MASK మాస్క్, ముఖానికి తగిలించుకునేది మాస్క్. మౌస్, MOUS మౌస్, ఎలుక. మూన్ చంద్రుడు, MOON మూన్. మంకీ, MONKEY మంకీ, కోతి. మౌత్, MOUTH మౌత్, నోరు. రీడ్ ద వర్డ్స్ ఇన్ ద బాక్స్, టిక్ ద F లెటర్ వర్డ్స్. సర్కిల్ ద విత్ బిగిన్స్ విత్ M. సర్కిల్ చేయండి M లెటర్ వర్డ్స్ వచ్చేసి. ఫిష్, ఫిష్కి టిక్ పెట్టండి. సిస్టర్ లేదు. ఫ్యాన్కి వచ్చేసి టిక్ F అనేటువంటిది పెట్టండి. మగ్గుకి వచ్చేసి సర్కిల్ చేయండి. ఫేస్కి వచ్చేసి టిక్ పెట్టండి. ఐ, మిల్క్, మిల్క్కి వచ్చేసి సర్కిల్ చేయండి. మ్యాప్కి వచ్చేసి సర్కిల్ చేయండి. మ్యాట్కి సర్కిల్ చేయండి. ఫింగర్కి F అని పెట్టండి. సో రైట్ ద వర్డ్స్ ఫాదర్, మదర్, సిస్టర్, బ్రదర్ చెప్తూ వచ్చేసి దీంట్లో రాయండి. ఫాదర్, FATHER ఫాదర్, మదర్, MOTHER మదర్, సిస్టర్, SISTER సిస్టర్,
బ్రదర్, BROTHER, బ్రదర్. ముందు పిక్చర్ని చూడండి. లుక్ ఎట్ ద పిక్చర్ ఆఫ్ ఎ బాత్రూమ్, లేబుల్ ద థింగ్స్ ఇన్ ఇట్. ఏమేమి ఉన్నాయో వాటికి వచ్చేసి లేబుల్, దాంట్లో వచ్చేసి మీ ఆ యొక్క ఆ పిక్చర్లో ఉన్నటువంటి వస్తువులకి పేర్లు అనేటువంటి పెట్టండి. ఏమేమి ఉన్నాయి? టవల్ ఉంది, TOWEL, టవల్ అని రాయండి. తర్వాత వచ్చేసి ట్యాప్, TAP, ట్యాప్ అని ట్యాప్ కాడ కుళాయి దగ్గర పెట్టండి. షవర్, SHOWER, షవర్ దగ్గర షవర్ అని పెట్టండి. తర్వాత వచ్చేసి టూత్ పేస్ట్, టూత్ పేస్ట్ స్టాండ్ ఉంది. తర్వాత వచ్చేసి టూత్ పేస్ట్ ఉంది, టూత్ బ్రషెస్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి మిర్రర్ ఉంది, బేసిన్ ఉంది, వాష్ బేసిన్ ఉంది. తర్వాత వచ్చేసి ఇక్కడ పైప్ ఉంది, PIPE, పైప్. బకెట్, BUCKET, బకెట్. మగ్, MUG, మగ్. టబ్, TUB, టబ్. సోప్, SOAP, సోప్. స్లిప్పర్స్, SLIPPERS, స్లిప్పర్స్. వైపర్, WIPER, వైపర్. వాటర్, WATER, వాటర్. సో ఈ విధంగా స్టూల్, STOOL, స్టూల్. ఈ విధంగా వచ్చేసి మీరు గుర్తించుకోండి వీటిల్ని. సో బాత్రూమ్ ఐటమ్స్ వచ్చేసి ఈ విధంగా మీరు మీకు వీటిల్ని రాసుకోండి. వీటిల్ని వాట్ థింగ్స్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? డూ యూ రిమెంబర్ టు క్లోజ్ ద ట్యాప్ వెన్ యూ ఆర్ నాట్ యూజింగ్ ఇట్? వై షుడ్ వీ డూ సో? ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలకి సమాధానాలు చూద్దాము. వాట్ థింగ్స్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? ఏమేమి చూసావు ఈ పిక్చర్లో? ఐ సీ ఏ సింక్ చూసాను, మిర్రర్, షవర్, సోప్, టూత్ పేస్ట్, బ్రష్, ఏ టవల్, స్లిప్పర్స్, టబ్, మగ్, బకెట్, ట్యాప్ అండ్ బాత్రూమ్, స్టూల్. సో ఇవన్నీ మనం చూసాము. డూ యూ రిమెంబర్ టు క్లోజ్ ద ట్యాప్ వెన్ యూ ఆర్ నాట్ యూజింగ్ ఇట్? నువ్వు వచ్చేసి ట్యాప్ కట్టేస్తావా నువ్వు కానీ యూజ్ చేయకపోతే? ఎస్, ఐ ఆల్వేస్ రిమెంబర్ టు క్లోజ్ ద ట్యాప్ వెన్ ఐఎమ్ నాట్ యూజింగ్ ఇట్. నేను కానీ యూజ్ చేయకపోతే దాన్ని ట్యాప్ని కట్టేస్తాను. అంటే కట్టేయడం అంటే ఆఫ్ చేసేస్తాను. వై షుడ్ వీ డూ సో? ఎందుకని అలా చేయాలి? వీ షుడ్ క్లోజ్ ద ట్యాప్ వెన్ వీ ఆర్ నాట్ యూజింగ్ ఇట్. మనం వచ్చేసి దాన్ని మనము ట్యాప్ ఎందుకు క్లోజ్ చేయాలి అంటే మనము యూజ్ చేయకపోతే, అంటే మనము లేనప్పుడు యూజ్ ఎందుకు చేయకూడదు అంటే సేవ్ వాటర్. దాన్ని వచ్చేసి వాటర్ని వచ్చి సేవ్ చేయాలి. వాషింగ్ వాటర్ ఈజ్ బ్యాడ్ ఫర్ ద ఎన్విరాన్మెంట్. సో వేస్టింగ్ ద వాటర్ ఈజ్ బ్యాడ్ ఫర్ ద ఎన్విరాన్మెంట్. మన యొక్క నీటిని వృధా చేయకూడదు. మనం వచ్చేసి ఎన్విరాన్మెంట్నే మనము బ్యాడ్ చేస్తున్నట్టు అయిపోతుంది అనమాట. కాబట్టి మనం వచ్చేసి వాటర్ని వేస్ట్ చేయకూడదు. లెటర్ సౌండ్స్ చూద్దాము. లెటర్ సౌండ్స్. యూనిఫామ్, UNIFORM, యూనిఫామ్. యుటెన్షియల్స్, పాత్రలు. SILS, utensils. V letter words, van, VAN, van. Was, VASE, was. W letter words, well, WELL, well. Wall, WALL, wall. X letter words, X-ray, XRAY, X-ray. Xylophone, XYLOPHONE, xylophone. Yak, YAK, yak. Yo-yo, YOYO, yo-yo. Zip, ZIP, zip. Zebra, ZEBRA, zebra. So this one is odd one out. Find the odd one out. Ship, spoon, leaf, sun, tomato, 10, ట్రీ, ప్యారెట్, పాట్. ఆడ్ వన్ అవుట్ వచ్చేసి షిప్, స్పూన్ ఎస్తో స్టార్ట్ అయింది, లీఫ్ అనేటువంటి ఎల్తో స్టార్ట్ అయింది కాబట్టి దట్ వన్ ఈస్ ఆడ్ వన్ అవుట్. సో సన్, SUN, సన్. టొమాటో 10 అనేటువంటిది టీతో స్టార్ట్ అయింది కాబట్టి ఆడ్ వన్ అవుట్, సన్. ట్రీ, ప్యారెట్, పాట్. ఇవి వచ్చేసి ట్రీ అనేటువంటిది టీతో స్టార్ట్ అయింది, పాట్, ప్యారెట్ వచ్చేసి పీతో స్టార్ట్ అయింది కాబట్టి ఇది ట్రీ అనేటువంటిది ఆడ్ వన్ అవుట్. సో కలర్ ద పిక్చర్స్ అండ్ ద లెటర్స్. వీటికి వచ్చేసి కలర్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఇచ్చినటువంటి వాటిని కలర్ వేయండి, చక్కగా కలర్లు అనేటువంటిది గీయండి, కలర్ వేయండి. ఆల్ఫాబెట్ సాంగ్స్ వచ్చేసి సింగ్, రీడింగ్ ద లెటర్స్ ABCD EFG HIJK LMNOP PQRSTUV WXYZ ABCDEFGHIJK LMNOP QRSTUVWXYZ. ఇది వచ్చేసి క్యాపిటల్ లెటర్స్ అండ్ స్మాల్ లెటర్స్ వచ్చేసి మీరు చక్కగా నేర్చుకోండి. క్యాపిటల్ లెటర్స్ ఈ విధంగా రాయండి, తర్వాత స్మాల్ లెటర్స్ ఈ విధంగా మీరు
నోట్బుక్లో రాసి నేర్చుకోండి. మీరు పేపర్స్తో పప్పెట్ అనేటువంటిది చేయండి. మీరు వచ్చేసి ఈ స్ట్రైపులతో మీ డాడీ, మమ్మీ, తర్వాత మీ సిస్టరు, బ్రదరు వచ్చేసి బొమ్మని గీసి మీరు వచ్చేసి పప్పెట్ని తయారు చేయండి.